నిన్న పాలితం ఈరోజు తురకల మద్దికుంట మట్టి అక్రమ తరలింపుపై గ్రామాలు ఏకమవుతున్నాయి. మట్టిని తరలిస్తున్న లారీలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాయి. తాజాగా పెద్దపల్లి మండలం తురకల మద్దికుంట మీదుగా మట్టిని అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. టిప్పర్ల ఎదుట బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. మట్టి అక్రమ తరలింపుపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గ్రామస్తులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ మట్టి తరలింపును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నిత్యం భారీ టిప్పర్ల రాకపోకలతో గ్రామ రహదారులు దెబ్బతింటున్నాయని, వాహనాల నుంచి వెలువడుతున్న ధూళి కాలుష్యంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు చొరవ తీసుకొని మట్టి చోరీని అరికట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. దయచేసి మేము ఈరోజు ఇక్కడ టిప్పర్లను ఆపవలసిన ఉద్దేశం ఏంటంటే, మాకు 15 కోట్లు పెట్టి దాదాపుగా 15 కోట్లు పెట్టి ఎమ్మెల్యేగా రోడ్ శాంక్షన్ చేసింది. దీనికి పరిమితికి మించిన లోడ్ వేసుకొని పోయి ఈ మట్టిని తరలించడం వలన రోడ్డు డ్యామేజ్ అవుతుంది. మరియు మాకు ముఖ్యంగా ఏంటంటే, ఇక్కడ గ్రామ ప్రజలందరికీ ఈ డస్ట్ వలన చర్మ వ్యాధులు, మరియు మా ఊర్లో ఇంతకుముందు మా చిన్నతనంలో ఇటు చుట్టుపక్కల చెట్లు బాగా ఉండి ఆహ్లాదకర వాతావరణం ఉండే, ఇక్కడ ప్రతి ఒక్క జంతువు నివసించడానికి యోగ్యంగా ఉండే. అలాంటిది ఇలా కనీసం చూద్దామన్న సుతం ఒక పక్షి సుతం వీళ్ళు అక్రమ మైనింగ్ చేయడం వలన ఏ పక్షి కనబడతలేదు, ఏది